కంటే ఎక్కువ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నాడు. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. మేము ఓట్లేసే మిషన్ల మారా బాబు. ఇవాళ ఇక్కడ జరిగింది లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే 52% సర్పంచులు గెలిచారు, చైర్మన్లు వైస్ చైర్మన్లు అయినరు. మరి బీసీల గురించి నువ్వు మాట్లాడవేంది? ప్రధానమంత్రికి చెప్పవా? అరే సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా మీరు ధిక్కరిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా నేను యాజ్ ఏ ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్ గా, ఇవాళ అడ్వైజర్ గా ఓబీసీ ఏది అభివృద్ధి గురించి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరయ్యా దేశానికి స్వాతంత్రం ఉన్నోడు? మీరు ఎక్కడున్నారు? చూపించున్నారు, పేర్లు చూపించండి. ఆ కుటుంబం దేశ స్వాతంత్రం జైల్లోకి పోయినరు, కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పేద ప్రజల గురించి, భూ సంస్కరణ అమలు చేశారు, దున్నేవాడికే భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ కుమారు. ఇవాళ రాహుల్ గాంధీని నువ్వు ప్రధానమంత్రి కాలేడు అంటున్నావు. కనుక తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓబీసీలకు చెప్తా, బీసీలకు చెప్తా, తిరిగి చెప్తా, రాష్ట్రం మొత్తం తిరుగుతా. తప్పనిసరిగా బీసీలకు కులగన జరిగితే జనగణలో కులగన జరపాలని ఇవాళ సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్తే దానికి ఇంకో ఆర్డర్ కూడా ఎవరు కూడా దీని మీద కేసు తీసుకోవద్దని చెప్పినా కేంద్ర ప్రభుత్వం ఆలోచన లేదు. నరేంద్ర మోడీకి ఒకటే ఆలోచన, ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలి. కానీ దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అదే మౌలానా గారు ఆనాడు ఆలోచన చేశారు. ఈ భారతదేశ సంస్కృతి అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి కాబట్టి ఇది సెక్యులర్ దేశం అన్నారు. కనుక సెక్యులర్ దేశానికి అనుగుణంగా మేము పనిచేస్తున్నాం. మీరు కేవలం ఓట్ల గురించే హిందూ 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 అంటున్నారు. నా పేరే హనుమంతుడు, నాకంటే రాముడు అంటారు. రాముడు చెప్పినాడు రా బాబు బీసీలకు అన్యాయం చేయమని చెప్పిండా అని అడుగుతున్నా నేను. బీసీలు కూడా ఈనాడు అట్టడుగున్న ప్రజలు, వడ్డేరు వాళ్ళు, మంగళ వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, అన్ని సంచార జాతులు ఉన్నాయి రా బాబు. ఇంతమందికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటున్నా. అంటే మేము రాజకీయాలలో పనికిరామా, చదువులలో పనికిరామా, ఉద్యోగాలలో పనికిరామా? మా పరిస్థితి ఏమిటని అడుగుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నావు. రాష్ట్రానికి నిన్ను గెలిపిస్తే నువ్వు ఇవాళ దానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే దానికి నువ్వు వ్యతిరేకంగా చేస్తున్నావు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా నీ గుణపాఠం చెప్పి తీర్థం. ఇప్పటికన్నా ఈ కులగన జరగడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే సరే అని పెట్టి ఉన్న ఓట్లు తీసే కార్యక్రమాలు ఉన్నారు కానీ మా సంఖ్య అవసరం లేదా? మా ఓట్లే కావాలన్నా మేము ఓట్లు వేసే విషయంలో మానే అడుగుతున్నాం, మా రైతు గురించి అడుగుతున్నాం. కనుక తప్పనిసరిగా రాష్ట్రానికి అభివృద్ధి చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉంటే దానికి అడ్డం పడుతున్నాం, దానికి ఏదేదో మాట్లాడుతున్నాను. ఆఖరికి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాడు 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 అంటున్నావు. ఎవరిచ్చినా నీకు ఈ జ్యోతిష్యం? కేవలం మాట్లాడడమేనా? అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడవు? మేము ఆనాడు ఎప్పుడైతే కులగన జరిగి నరేంద్ర మోడీని కలిపిమంటే అప్పుడు కలిపియలే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ చీఫ్ మినిస్టర్ ఈ సేట్ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే కూడా నీకు కనికరం లేదు. అంటే బీసీ ఓట్లు అవసరం లేదా? కేవలం అగ్ర కులాల ఓట్లు ఎన్ని ఉన్నాయి మీకు చెప్పు. ఇవాళ అగ్ర కులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ బడుగు బలగిన వర్గాల గురించి ఆలోచన చేస్తున్నాడు. బీసీలకు న్యాయం జరగాలన్నాడు. అదే సోనియా గాంధీ గారు ఐఐటి ఐఐఎంలో ఆనాడు రిజర్వేషన్ లేదంటే సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నేను పోయాను. మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హస్ గివెన్ టు ఎవ్రీబడి. కనుక మాకు న్యాయం జరగాలన్న. ఏం చేయాలన్న? వై డోంట్ పుట్ ఎ వర్డ్ టు డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్న. మన్మోహన్ సింగ్ గారు బిల్లు వెళ్తే పాస్ అయిందా లేదా? అన్ని అసెంబ్లీలో అన్ని పార్లమెంట్లో మా సంఖ్య ఎక్కువ ఉన్నది. మేము ఓట్లేస్తున్నాం.